నేను 30 కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుని సంపాదించుకున్నా 2024 ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో అతను చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూసాం. అయ్యప్ప స్వామి చూపించేశాడు. అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు. భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు. భగవంతుడు శక్తిమంతుడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే అర్థాలు, ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించా. ఒక్క ఉదాహరణ మాత్రమే. మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏందో, రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో, రూప్ కుమార్ ఏం చేశాడో మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీని మాట్లాడాడు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్. ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు. నేనేం పని చేశానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకీ వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. 2017లో బహుశా 17 నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన పిహెచ్డి రామకృష్ణ గారు. పిహెచ్డి రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని, క్రికెట్ జోగం అనే దాన్ని ఒక్కొక్కటి వేళ్లతో పెకిలిచ్చేయాలని ఈ క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పలానా తారీఖున నేను పలానా శాసనసభ్యుడికి 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖితపూర్వకంగా తను ఇచ్చినట్టు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు, పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన నంద్యాల బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తినేసుకున్నా. సార్, ఈ 5 లక్షల రూపాయలు మంగళం సీనుకు సంబంధం లేదు, తీసుకుంది నేను, ఆ పాపం చేసింది నేను. అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను. నువ్వు చేసిన పాపం, నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తినేసుకున్నాను. ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడిపై పోలీస్ ఆఫీసులో పోలీస్ రికార్డులలో ఉంటుంది. ప్రతిసారి వచ్చి నేనేదో నీతిమంతుడిని, చేయని బెట్టింగ్ పాపం నా నెత్తిన నేను మోస్తున్నాను. ఇది నగ్న సత్యం. అయ్యప్ప మాలేసుకొని మాల పట్టుకొని అబద్ధం చెప్పినోడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా
నెల్లూరు ప్రజలందరికీ కూడా 5 లక్షల రూపాయల ఆ బుకీ కార్డ్ డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్. పోలీసులు నోటీస్ ఇచ్చిన ఆయనకి ఆ పాపాన్ని నేను నా నెత్తిన, అనేక పాపాలు నా నెత్తినేసుకున్నాం. అప్పట్లో మంచి జరిగితే మంగళం సీను చేశాడు, చెడ్డ జరిగితే రూప్ కుమార్. ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది చెమటోడు చేస్తే ఆయన వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు.